జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల ఓటర్ ఐడి కార్డు లేకుండా కేవలం ఓటర్ స్లిప్పులతో వేరే ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు ఓటు వేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఐడి కార్డు లేకుండా కేవలం స్లిప్పులతోనే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మహిళలు ఓటు వేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఇంతవరకు దేశ చరిత్రలో కనీవిని ఎరుగనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా 48 గంటల ఎన్నికల జరిగే 48 గంటల గురించి ఔటర్స్ ఎవరు ఉండకూడదు అనేటువంటి ఎన్నికల నిబంధనలు తుంగలించి ఎంపీగా ఉన్నటువంటి మల్లురవి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఇష్టమాక, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, దామోదర్ రాజనరసింహ, సీతక్క, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఫయీద్ ఖురేషి, వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా తిరుగుతూ డబ్బులు పంచుతూ పూర్తిగా ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రణవం పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఎన్నికలు ఇవి ఎంత ప్రెస్టేజ్ కోసం జరుగుతున్న ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం దేశంలో స్టేట్ లో ఉన్నటువంటి మొత్తం మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడే ఉండి వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా బోరబండ సైట్ ఫ్రీలో అయితే నేరుగా కాంగ్రెస్ వ్యక్తులు పంచిపెడుతున్నటువంటి ₹1,00,000 పైకి ఆ దాడికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా దాడి చేశారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వాళ్ళ పోలీసులు చేస్తున్న పని ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా నిలబడి వాళ్ళు పంచేటువంటి డబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. బోరబండ, రైవత్ నగర్, బెంగళరావు నగర్, టెక్స్టైల్, ఈ 4 చోట్ల భయంకరమైనటువంటి రిగ్గింగ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున రౌడీలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాత రౌడీలందరినీ కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ బోరబండ సైట్ ఫీల్డ్ దించారు. రాష్ట్ర డీజీపీ దీని మీద రెస్పాన్స్ కావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ నోరు మూసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇంకా ఓటింగ్ ఇంకో 3 గంటల సమయం మాత్రమే ఉండటంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే కార్పొరేటర్ వరకు డిప్లై చేసి వాళ్ళ ద్వారా డబ్బులు పంపిణీ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వాళ్ళు రిగ్గింగ్ చేసి డబ్బులు పంచిపెట్టి ప్రజలను అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా నేరుగా నవీన్ యాదవ్ అన్ని అధికారాలు ఇచ్చేస్తారు. ఏం కావాలంటే అట్టిస్తూ రౌడీలను వాడుతూ, పోలీసులను వాడుతూ ఓటర్లను ప్రలోభ చెప్తున్నటువంటి సంకేతాలు నేరుగా చెప్తా ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ డిక్లేర్ చేయబడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క వాహనాల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంచిపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పోలింగ్ 1 గంట వరకు జరిగినటువంటి టోటల్ ఓటర్స్ లో 4 లక్షల ఓటర్స్ లో పోలైనటువంటి ఓట్లు 1,28,000 అయినాయి. దీంట్లో 32% ఓటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 3 గంటలు అయిపోయింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. అయితే బయట వాళ్ళు చెప్తున్నారా, బయట వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళకు కనీసం ఓటర్ ఐడి కార్డు లేకుండా ఉన్నాయి. కానీ ఓన్లీ స్లిప్పులు ఇచ్చి వాళ్ళతో స్లిప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఓటర్ ఐడి కార్డు లేకుండా ఓటు ఎట్లా వేస్తారంటే క్వశ్చన్ అడిగినటువంటి ఆ ఏజెంట్స్ తో దాడి చేస్తున్నప్పుడు పరిస్థితి. షేక్పేట డివిజన్ లో కూడా ఎమ్మెల్సీ శ్రావణ్ ఆయన పర్యటిస్తా ఉన్నారు. ఆయన పని కూడా దాడికి ప్రయత్నించారు. చాలా మంది ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి బృందాలు ఆయన పని దాడి చేసే కొనసాగించారు. ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏజెంట్లపై దాడి చేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి ఎన్నిక ఎప్పుడు జరిగింది. ఈ ఎన్నిక చూస్తా ఉంటే కేవలం గతంలో అసెంబ్లీ రోడ్ సినిమాలో చేసినటువంటి మోహన్ బాబు సినిమాలో జరిగినటువంటి తీరుగా ఇవాళ బోరబండ, యూసుఫ్గూడ, రేవంత్ నగర్ ఏరియాలో జరుగుతా ఉంది. కేవలం రిగ్గింగ్ బయట నుంచి అందరూ కూడా ఔటర్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి ఔటర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గుర్తు చేయడం, రిగ్గింగ్ చేస్తూ
వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి కనిపిస్తోంది. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా అవుటర్స్ గా రావడం లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికెక్కడ వాళ్ళపైన దాడి చేసి జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పోలీసులను డిప్లాయ్ చేసి ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నటువంటి ఎన్నికలు అసలు జీవితంలో ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఇట్లాంటి పక్షపాత ధోరణి వివరిస్తున్నటువంటి మాత్రం నేను మొదటిసారి చూస్తున్నాను. నేను దాదాపు 20 సంవత్సరాలుగా మీడియాలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఎన్నిక జరగలేదు. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ జరిగేటువంటి పద్ధతికి వాళ్ళ ఒక మతకం పాడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంత ఘోరంగా అన్యాయంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రజలు ఓటును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వారిని నిజంగా ఎవరైతే తమ ఓటును వినియోగించుకునేటువంటి మహిళలు తమ ఓటు లేదని అప్పటికే ఇంట్లో చేసినప్పుడు కూడా క్రియేట్ చేస్తారు. మరోవైపు దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల్లో వాళ్ళ ఏజెంట్లు విపరీతమైనటువంటి అరాచకం ఆ బూత్లలో చేస్తున్నటువంటి కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ అరాచకాలు చేస్తుంది. మిగతా ఏ పార్టీ వాళ్ళనైనా కూడా అక్కడ కూర్చున్న సందర్భంలో వాళ్ళని కొనేయడం లేకపోతే వాళ్ళపై దాడి చేయడం. ఇంకా మహిళలు చాలా మంది ఓటు వేద్దామని వచ్చినటువంటి వాళ్ళు అప్పటికి వాళ్ళ ఓటు పడిపోయిందని చెప్పడం. అంటే మాకు కనీసం చేతికి ఇంకు కూడా పెట్టలేదు, మేము ఎట్లా ఓటేస్తాం అంటే మీరు వేసారు, మీరు వేసేసి వెళ్ళిపోయినారు, తర్వాత మీరు వైద్యం చేసుకొని వాళ్ళతో ఇబ్బంది పెట్టించాల్సి వచ్చాయి. అంటే కేవలం సజ్జన ఓట్లను ఎవరైతే బయట నుంచి వస్తున్నటువంటి రౌడీలు ఉన్నారో ఈ ఓటును గ్యాబ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఓట్లను వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసు పూర్తిగా జీరోగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా ఆ యుద్ధ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా చెప్పుకొని ఎక్కడ ప్రశాంతత లేని ఎన్నికలు ఇవి. మొత్తం ప్రజలను వైపు భయపెడుతూ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మాగంటి చింతన అయితే దాడి చేసే వరకు వెళ్ళారంటే ఎంత దూరంగా ఉందో పరిస్థితి చేసుకుని ఒక మహిళ భర్త లేని మహిళ ఆమె భర్త చనిపోతే ఎన్నికల్లో ఆమె నిలబడితే ఆమె పైన దాడికి ప్రయత్నిస్తూ రేపు నీ సంగతి చెప్తామంటూ నీ అంతు చూస్తామంటూ అక్కడ ఉన్నటువంటి 100 మంది గుండాలతో ఆమె పైన బెదిరింపులకు పాల్గొంటున్నారు. నిజంగా ఇప్పటి వరకు 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వాతావరణం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న గతంలో ఏ పార్టీల అధికారంలో ఇట్లాంటి దాడి జరగదు. ఇవాళ భవిష్యత్ సీట్లకు సంబంధించినటువంటి ఛాలెంజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఎన్నికలు నిలబెట్టినందుకు ఏం ఆయన గెలిస్తే ఎట్లా ఉండబోతుందో ఇవాళ సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది అప్రాజాస్వామికమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఓవైపు మంత్రులు ప్రొటెక్షన్, మరోవైపు లోకల్ గా ఉన్నటువంటి రౌడీలు ప్రొటెక్షన్, మరోవైపు దొంగ ఓట్లు వేసేటువంటి వ్యక్తులను బయటకు తీసుకురావడం, ఇది కాకుండా ఓటర్లను ప్రలోభ పెట్టడం, లోపల ఉన్నటువంటి ఏజెంట్లపై దాడి చేయడం, ప్రధానంగా బోరబండ, యూసుఫ్గూడ, రైలట్ నగర్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ ఈ 5 ప్రాంతాల్లో మాత్రం ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఆ షేక్పేటలో పూర్తిగా ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఒక ఇంట్లో కూర్చొని అక్కడ ఓటర్ ఐడి కార్డులు ముద్రించినటువంటి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చుకుంటూ మహిళలను పంపిస్తే ఆ మహిళలు ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ వైద్యులు పెట్టి మళ్ళీ కొత్త ఓటర్ ఐడి కార్డు ఇంకా దాదాపు ఒక 20,000 ఓటర్ ఐడి కార్డు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా, అసలు రౌడీ రాజ్యం నడుస్తుందా? నేను ఇందాక చెప్పినట్టు అసెంబ్లీ రౌడ్ సినిమాలో మోహన్ బాబు సందర్భంలో జరిగేటువంటి రౌడీలు ఎన్నికల్లో రిగ్గింగ్ ఎట్లా పాల్పడతారో ఆ తరహాలో దాన్ని బిట్టో యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కాపీ కనిపిస్తున్నటువంటి పార్టీకి లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ అయితే ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీస్ శాఖ కాంగ్రెస్ కు పూర్తిగా సపోర్ట్ చేస్తోంది. దాంట్లో భాగంగా ఓటరు తన ఓటు ఎవరికి చేసుకోవాలనుకున్నటువంటి ఓటును కూడా వేయలేకుండా డిస్టర్బ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎవరైతే ఓట్లు వేస్తున్నటువంటి వ్యక్తి కొంతమంది మా పార్టీకి వేస్తారని వదిలిపెట్టి వేరే పార్టీకి వేస్తున్నటువంటి వాళ్ళని మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ వాళ్ళ నిఘా పెట్టి వాళ్ళపైన వాళ్ళ ఓటర్ను కూడా చెందినటువంటి వాళ్ళ ఓటర్ను కూడా దొంగిలించి వేరే వాళ్ళతో వేయించేటువంటి ప్రక్రియ కల్పిస్తోంది. పూర్తిగా ఇవాళ మరో 2 గంటల పాటు ఉంది. ఈ 2-3 గంటల పాటు ఒక యుద్ధ వాతావరణం అయితే ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. చివరి 1 అవర్ లో మాత్రం పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశాలు కూడా
రైట్, థ్యాంక్ యూ భాస్కర్.